మా సార్ చెప్పాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్కు సంబంధించి నారాయణ సార్ గారి మీద అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు అభియోగాలు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు ఆధారాల ద్వారా మీతో మాట్లాడుతున్నా. ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా. ప్రధానమైన ఆరోపణ 1063 మందికి అడ్మిషన్లు జరిగాయి, ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్లు జరగలేదు. మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ని, చూశారో లేదో. ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు. అడ్మిషన్లు అప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం హై స్కూల్లో జరగాల్సిన విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్నీ కూడా జరిగినాయి. మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా కార్పొరేట్ కళాశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు. ఇవిగో నా దగ్గర ఆధారాలని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను పేదవాడిని, నాకు నెల జీతం 10,000 15,000 వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా. మీలాంటి డబ్బున్న వాళ్ళ దగ్గర అప్పో చేసి పక్కన ఉన్నటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా. ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారు అని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్తో కార్యకర్తల సిఫార్సుతో ఇవన్నీ కూడా అడ్మిషన్ జరిగినాయి అని చెప్పి ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు సొంత టీం చేత వెరిఫై చేయించారు. వీళ్ళు నిజంగా పేదవారా కాదా, వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు, వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అర్హులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి వారి వెరిఫికేషన్ తర్వాత 1కి 4 రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్లు పూర్తయిందని తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ డివిజన్లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారో, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆధారమే. ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చింది మొట్టమొదటిది 9వ డివిజన్. ఏదైతే కడు పేదలు నివసిస్తున్నారో కుసుమ హరిజనవాడ రాయపాలెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది. మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోట బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాలా. తర్వాత జెండా వీధి 42వ డివిజన్ కుద్దూస్ నగర్ మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నెక్స్ట్ అత్యధిక సీట్లు ఇచ్చున్నారు. దాని తర్వాత కపాడిపాలెం సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇచ్చున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి కంచుకోట బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారే తెలియపరచాలి. బహుశా తెలుసో తెలీదో తెలియక ఏమన్నా మాట్లాడారో మాకైతే తెలియదు. నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు, ఆయన ఇచ్చినటువంటి కాపీ ఇది మీ అందరి దగ్గర ఉంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ఎన్ని ఉన్నాయి, ఆ డివిజన్ ఏ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసం ఉండేటటువంటి డివిజన్ అది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారో ఆయన ఆఫీసు ఆయన నివాసం ఉండే డివిజన్, మరి అది ఏ పార్టీకి ఎక్కువ వెన్నుదన్నుగా ఉంటుందో చంద్రశేఖర్ రెడ్డి గారే చెప్పాలి. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఎలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.